అందంగా కనిపిస్తున్నావు రీతు. ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. ఎంత చిలక చిన్నుందా ఓ నీ అబ్బా ఆపరదే. కిరాక్ బాయ్స్ వర్సెస్ కిరాక్ గర్ల్స్. ఐ ఫీల్ నైస్. టీవీలో చేయమని అంటే రిక్వెస్ట్ వస్తుంది, ముఖ్యంగా మా అమ్మమ్మ. కావాలంటే నేను ఇస్తాను డబ్బులు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ప్రైమర్ గైస్ ఫ్రమ్ హుదా బూతి. ఇది ఓపెన్ పోర్స్ అన్నిటిని క్లోజ్ చేస్తుంది, మంచి జెల్లీలా ఉంటది. జామ్. ఆల్మోస్ట్ 3 years గ్యాప్ వచ్చింది కదా, ఇప్పుడు టక వేసేద్దామని. బండు గొట్టు వాడకట్టు లేసుకెట్టట్టు. సో ఈరోజు ఇంట్రో ఎపిసోడ్ కాబట్టి అందరి డాన్సులు పర్ఫార్మెన్సెస్ తీసుకుంటున్నారు. నా పర్ఫార్మెన్స్ కూడా త్వరగానే అయిపోయింది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద షో అండ్ ఆల్సో ఐఎమ్ ఎక్సైటెడ్ బికాస్ చాలా రోజుల తర్వాత నేను శ్రీముఖి గుడ్ మార్నింగ్. ఈరోజు షూట్కి బ్యాగ్స్ ఆర్ టేకింగ్ ఆఫ్. మా అనుష్ తమ్ముడు తీసుకెళ్తున్నాడు. సో ఇంకొక ఫుడ్ బ్యాగ్ ఉంది, అది నేను తీసుకెళ్తున్నాను. సో కాఫీ, బెల్లం పౌడర్, పప్పాయ అండ్ బ్రేక్ఫాస్ట్ ఇస్ ఇన్ ద మేకింగ్. టుడే సోమవారం 17th of June. Om Namah Shivaya. We are shooting the first episode of Kirak Boys versus Kirak Girls. Boys అన్నప్పుడు విజిల్ వచ్చింది, విచ్ ఇప్పుడు అవన్నీ ఎందుకు పొద్దు గారు? సో ఎనీవేస్ కొంచెం టైం ఉంది, త్వరగా అంటే ఈరోజు ఏకాదశి, సో ఉపవాసం చేద్దాము అని నేను, ప్లీజ్ గాడ్ నా ధర్మం నేను ఫాలో అయ్యేటట్టు బ్లెస్ చేసి ఫలముల మీద ఉండొచ్చు, ఫలముల మీద బ్రతుకుతూ సాయంత్రం ఐ బ్రేక్ మై ఫాస్టింగ్. సో కొంచెం టైం ఉంది. అది గోవింద మా వెంకటేశ్వర స్వామికి దీపం పెట్టుకొని ఇంకా విల్ స్టార్ట్ టు ద షూట్. అండ్ షూట్ అప్పుడు స్నిప్పెట్స్ మీకు చూపిపోతున్నాను. బ్లెస్ మీ మా మాతృదేవ భవ పితృదేవ భవ. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. ఓం నమః శివాయ. నేనే ఫస్ట్ వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే మా అన్నపూర్ణ స్టూడియోస్లో నేను కొత్తగా నేర్చుకునే స్పిరిచువాలిటీలో భూమి మీద 10 నిమిషాలు నడిస్తే మన నెగిటివిటీ అంతా మన భూమాత తీసుకొని మన ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది మన పాదాల ద్వారా. ఈ లోపల ఆమె ఎక్స్ప్రెషన్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అందుకే నేను 2 కెమెరాస్ అంటాను ఎవరైనా ఇలా వ్లాగ్ చేసేటప్పుడు. వీళ్ళ కాంటెంట్ అందంగా కనిపిస్తున్నావు రీతు. ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. ఎంత చిలక చిన్నుందా ఓ నీ అబ్బా ఆపరదే. మీ దుంపల్లో మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? హే కిరాక్ బాయ్స్ వర్సెస్ కిరాక్ గర్ల్స్. కిలాడి గర్ల్స్ అనుకుంటా, ఐఎమ్ నాట్ ష్యూర్. ఏ కాదు, కిరాక్ బాయ్స్ వర్సెస్ కిరాక్ గర్ల్స్. ఎవరో కిలాడి మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ గర్ల్స్ అని రాసింది. సో హౌ డు యు ఫీల్ అబౌట్ డూయింగ్ దిస్ షో? ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఐ ఫీల్ నైస్. ఎవడి గిఫ్ట్ గాడు? ఓకే పాయింట్ కి రా గైస్, పాక్ కరే పాక్లే చెప్పు. వాళ్ళ ఇంట్లో కొంచెం మా ఇంట్లో మా అమ్మని ఏడిపిస్తాను నేను కూడా టీవీలో చేయమని చాలా అంటే రిక్వెస్ట్ వస్తుంది, ముఖ్యంగా మా అమ్మమ్మ. కష్టపడి మా టీవీలో కొంచెం సీరియల్ ఇంకా ఈ షో ఒప్పుకుంటే వాళ్ళ అమ్మమ్మ ఫోన్ చేసి ఆ ఛానల్ రావట్లేదు, వేరే ఛానల్ మనం పెట్టించుకోలేదమ్మా, నువ్వే జీ తెలుగులోనో లేకపోతే ఈ టీవీలోనన్నా చెయ్యమ్మా అని అంటే, లేదమ్మమ్మ నాకు మా టీవీ అంటే ఇష్టం అని చెప్పాను. సో నేను కావాలంటే నేను ఇస్తాను డబ్బులు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. మీ కష్టాన్ని చూడం మనం మీ అమ్మమ్మనే అని చెప్పాను అనమాట. అయిపోయి. సో ఈరోజు మాకు డాన్స్ కూడా ఉంది. నేను ఇప్పుడు నిన్న వెళ్ళి బాగా ప్రాక్టీస్ చేసింటాను. ఈ రోజు గైస్ వీళ్ళు ఇచ్చిన డేట్స్ లో వాళ్ళు నా డేట్ 17th అడిగారు, 16th అడగలేదు. సో 16th వచ్చి డాన్స్ రిహర్సల్ చేయమంటే ఐ కుడెంట్ డూ బికాస్ మై టైమ్ ఇస్ వెరీ ప్రెషియస్.
ఎర్లీ మార్నింగ్ చూడండి మంచిగా ఫ్రెష్ గా తిని టైంకి పడుకొని ఈ రోజు నేను ఫస్ట్ రాగలిగాను. ఎందుకంటే దానికి ప్రీవియస్ డే మన డెడికేషన్ ఉండాలి. ఏ టైంకి పడుకున్నావు? నేను 12 కి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు అనుకో. నేను 9 కి పడుకొని మార్నింగ్ ఆల్మోస్ట్ 5 కి లేసి ఇంకొంచెం సేపు పడుకుందాం, ఈ రోజు 12 వరకు ఎక్స్టెండ్ అవుతుందేమో అని ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఫ్రెష్ గా నా కురులు స్నానం చేపించి కురులకి ఈ రోజు శివుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ రోజు ఏకాదశి సోమవారం ఫాస్టింగ్ ఉండాలి. సరే సర్లే. ఏకాదశి సోమవారం లేదు. నాలా వర్క్ చేసే వాళ్ళు ఫిజికల్ గా యాక్టివ్ ఉన్న వాళ్ళు ఫలహారముల మీద బతకచ్చు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఫల అంటే ఫ్రూట్స్, హారం అని అంటే బాగా మెక్కండి. బ్రేక్ఫాస్ట్ చూపిలేదు కదా మీకు, శనగలు బాబు పక్కెళ్ళాడుకోమ్మా. మా సుభాష్ని చేసింది. అయ్యో నేను నిన్న శనగలు తెచ్చి ఏదో ఒకటి చేపిద్దామని అనుకున్నాను, బట్ నువ్వు ఇంత త్వరగా నా కోసం తెస్తావని అనుకోలేదు. ఇదంతా నాది. ఈ పనుల్లో కనిపించలేదు. ఒక స్పూన్ అంటే ఇవ్వచ్చు, ఒక స్పూన్ ప్రసాదం లాగా ఇస్తాను. హెల్త్ బాగాలేదు. గైస్ మాకు ఫ్యాటీ లివర్ ఉందని తెలిసింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అర్ధరాత్రులు తిన్న చిప్స్ కుకీస్ అన్ని కొలెస్ట్రాల్ రూపంలో ఇంకా మా బాడీ గైస్ ఎంత వేస్తారు ఆపండి. గైస్ మీరు ముందే చెప్తున్నాను, ఎవరైతే బయట సైడ్ అవుట్ సైడ్ ఫుడ్ ఎవరైతే ఎక్కువ తింటున్నారో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఎందుకనంటే నేను మొన్న ఫుల్ బాడీ చెకప్కి వెళ్ళిన రోజే తెలిసింది నాలో ఎన్ని రోగాలు ఉన్నాయి అనేది. ప్లీజ్ బీ కేర్ఫుల్. బయట ఫుడ్ అలా కుక్కలాగా మెక్కకండి. నేను అలానే మెక్కి ఇలా అయిపోయాను. ఏం చెప్పావురా? అండ్ చిప్స్ అండ్ లేట్ నైట్ ఫుడ్ అండ్ కోల్డ్ డ్రింక్స్, కూల్ వాటర్ మానే నువ్వు. నేను రీతుకు చెప్పినప్పుడు తను వినలేదు. ఇప్పుడు చెకప్ చేయించుకొని వచ్చి ఫ్యాటీ లివర్, కూల్ వాటర్ కూడా మానేయ. ఎందుకంటే నువ్వు కూల్ వాటర్ తీసుకున్నప్పుడు అదంతా నీ లివర్ ఇట్ కాంట్ ప్రాసెస్. నేను ప్రాపర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను, బట్ నీ లివర్ కి చాలా మంచిది కాదు. ఓకే నో యూస్. వాడు విండండి. అండ్ అంతేకాకుండా స్ట్రెస్ అండ్ కోపం కూడా ఎక్కువ తెచ్చుకోకండి. ఎందుకనంటే షీ విల్ డై. మోస్ట్ బార్బేరియస్. ఐ హేట్ డెమోక్రసీ. ఎందుకంటే అది మీ లివర్ మీద ప్రభావం చూపిస్తుంది, మీ కాలేయము మీద. దిస్ కంట్రీ నీడ్స్. సో అండ్ ఆల్సో మీరు రెగ్యులర్ చెకప్స్ చేయించుకోండి 6 months కి. అదొక్కటి మర్చిపోవద్దు. బికాస్ మనం బయటికి బాగానే కనిపిస్తున్నాం అని చాలా సైన్స్ మన బాడీ ఇస్తున్నా, వి వోంట్ టేక్ దట్, యాక్సెప్ట్ దట్. అది మీరు వెళ్ళి రిపోర్ట్స్ ద్వారా చూసుకొని కొంచెం అవేర్ అయ్యి టేక్ కేర్. బికాస్ చాలా మంది ఇలా ఈగల్ లాగా వాలిపోతున్నారు. అండ్ అంతేకాకుండా 4 liters ఆఫ్ వాటర్ ఇస్ మస్ట్ అండ్ షుడ్. మరి 4 liters కాదులే, డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ వెయిట్. 2 liters. వేర్ ఇస్ మై వాటర్ బాటిల్? అండ్ ఆల్సో నిన్న నేను ఇంకొకటి చూసాను, వాటర్ బాటిల్ ఎంచక్క సన్ లో పెట్టి వాటర్ చార్జ్ అయ్యాక తాగితే అది నీ బాడీకి ఒకలాంటి ఎనర్జీ ఇస్తుందంట. చూసావుగా? బట్ మనం ప్లాస్టిక్ వాటర్ సో పుట్ ఇన్ గ్లాస్, ఆబ్వియస్లీ గ్లాస్ బాటిల్. ఆర్ మీరు రిచ్ అయితే సిల్వర్ గ్లాస్ లో తాగితే అసలు మన బాడీకి ఎలాంటి రోగాలు రావంటరా. మొహం అలా పెట్టుకురా, నాకు నచ్చదు. సో నేను నెక్స్ట్ వచ్చే పేమెంట్ తో సిల్వర్ గ్లాసెస్ కొనిపోతున్నాను గైస్. నాకు కూడా కొనిపోతుంది. ఏదైనా నువ్వు నాకు కొనివ్వ, ఏదైనా. ఓకే గైస్ గోవా నుంచి ఇంత అద్దం తీసుకొచ్చింది. అది ఏంట్రా, అద్దం కోసం నేను 6 రోజులు తిరిగా గోవా. నీ షాపింగ్ చేసుకోండి మధ్యలో మరీ అన్ని మనం. బోలా తుమ్కో పేజ్ వర్క్. Okay, this birthday I'm gonna gift you something really special. Thank you. నీ బొందరా, నీ బొంద. మన హాలిడే లో గ్లాస్ లో తాగుతాను. That's it for now, then later we'll take సార్ ఏంటి సార్ అది? That's it for now, then later we'll take మేము డాన్స్ ఇంట్రొడక్షన్ సాంగ్. ఏ సాంగ్ మీది? ఇక్కడ నుంచి స్లిప్ ఉంది కాబట్టి ఆ స్లిప్ లో మళ్ళీ నా పర్ఫార్మెన్స్ ఇలా కూడా ఉంది. కిందకెళ్ళి బాగా చేయగలుగుతున్నావు. నైస్. అప్పుడే నువ్వు వెళ్ళాల్సింది హాస్పిటల్ కి. అండ్ నేను ఇప్పుడు దాకా మోతామో గిపోదా పాట ఫుల్ గా వినలేదు. నాకు ఇలాంటి సాంగ్ వస్తే గ్రేట్ పర్ఫార్మెన్స్. నువ్వు కూడా ఆ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇవ్వాలని. అది రాదు, ఎందుకంటే మన సాంగ్ అన్నప్పుడు వేరేలా వస్తుంది. గైస్ మనకి ఏంటంటే వాల్యూ ఇచ్చిన దాన్ని బట్టి పర్ఫార్మెన్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు
దానికి భజన రాసులు బట్టి తన నృత్య ప్రదర్శన ఉంటుంది అని చెప్పబోతుంది guys. నృత్య ప్రదేశం తను ఏదైనా నవ్వాలనంటే ఆలోచించి నవ్వుతుంది. మరి అలా కాదు ఇంకా, బట్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా. చాలా సెకలు ఉన్నారు నీళ్ళు. గైస్ నిన్న నైట్ నీకు చెప్పా కదా, మనకి కార్లు 3 మోడల్స్ ఉంటాయి, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్. సో మీరు ఫస్ట్ గ్రేడ్ ప్రైస్ ఇస్తే వాళ్ళు ఫస్ట్ గ్రేడ్ కారే ఇస్తారు కదా. ఇప్పుడు తను బేసిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుంది. వాళ్ళు హై ఎండ్ పేమెంట్ ఇవ్వలేదంట తనకి, అందుకు నాలో ఉన్న రౌడీ నిద్ర లేపుద్రా ప్లీజ్. బట్ వాళ్ళు ఇచ్చిన దానికి నేను న్యాయం చేస్తాను. నవ్వుతున్న నవ్వుడు కాదండి. ఓన్లీ నడుము వరకే. Guys, please do subscribe to Nitya Chaudhary channel. Editor, edit this. No, please editor, I love you. Okay guys, you should get ready. Bye. నేను వచ్చాను లెగ్గు ఏంటి నువ్వు వీళ్ళతో ఆటం కన్నా నోరు మూసుకొని ఇంట్లో కూర్చోడం మంచిది. అనుష్ మేనేజర్ ని పిలుతాను, నన్ను కొడుతుంది రూమ్ లో వేసి. ఇదంతా నా సామాను, నేను ఏడింటికి వచ్చాను రెడీ అవ్వడానికి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సరే ఓకే, నసుకుతావేంటయ్యా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. సాయి గెట్ చైర్. ఎలాగో మనం అప్పుడు దాకా నువ్వు నుంచో ఏంటి, నేను కూర్చున్న దాంట్లో వచ్చి నేను రెడీ అవుతుంటే ఇలా ఎలా చేస్తావు? కాదు సాయి, కొంత పెట్టుకుని మార్కెట్ లో తిరిగేద్దామని. ఇంకా లెగురా ప్లీజ్ రండి కాదు. ఏకాదశి ఫాస్టింగ్ ఇక్కడ సగం అయిపోయింది గైస్. అట్లుంటది మనతోని. ఇప్పుడు నేను లెగిసింది నీ శనగల్లో 2 స్పూన్లు ఇవ్వడానికి. అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి గైస్, రితు వాళ్ళ మేకప్ మ్యాన్ ని చూడండి. బాస్, గుండు బాస్. ఆల్మండ్ మిల్క్ గైస్, నేను వాడిన ప్రైమర్ గైస్ ఫ్రమ్ హుదా బూతి. ఇది ఓపెన్ పోర్స్ అన్నిటిని క్లోజ్ చేస్తుంది, మంచి జెల్లీలా ఉంటది, జామ్. ఆమెకి మొహం మీద అన్ని తెరిచిన పొగలు ఉన్నాయి guys. హీట్ ప్రొటెక్టర్ నేను పొద్దునే కొట్టేసుకొని వచ్చాను గైస్. మీరు ఏమైనా హీట్ పెట్టుకుంటే హెయిర్ కి హీట్ ప్రొటెక్టర్ వాడుకోండి. చూసారా, ఈ రోజు నేను పట్టు వదలని విక్రమార్కుడు లాగా వ్లాగ్ చేస్తున్నాను. ఎందుకు నీకు ఇల్లు లేదా? అంతరించిపోతున్న కళ, దాన్ని మనం నిలబెట్టాలి. అంటే ఆల్మోస్ట్ 3 years గ్యాప్ వచ్చింది కదా, ఇప్పుడు టక వేసేద్దామని. బాల్కనీలోంచి జీప్ లో పడిపోయి ఉంటది. దెబ్బకి మతిపోయింది. నువ్వు పేపర్ మీద రాయి పంచులు. నాకేమైంది? తర్వాత నువ్వేం చేయలేదంటే ఎవరు జీ తెలుగు యాయా అంకుల్ డీజే ఓకే పర్చేసి తర్వాత రా, రెడీ అవ్వాలి. ఆల్రెడీ ఏసీ లేదు, నువ్వు డోర్ తెరుస్తున్నావు. బాయ్. కామెడీ అంటే కొంచెం హార్ష్నెస్ వస్తుంది పరదేశీ. అరే విన్నావా? హలో మేనేజర్ గారు, ఐఎమ్ నాట్ రెడీ టు షేర్ ద రూమ్. ఏంటండి ఆల్రెడీ ఆమెతో షేర్ చేసుకోవాలని ఉందా? నాకు లేదు. కాదు, 6 ఉన్నారండి రూమ్ లో, ఏసీఏ రావటం లేదు. మోరోవర్ మిర్రర్ కూడా ఆమె ఇప్పుడు పంపించింది. సో నేను ఆమెతో, నాకు ఎప్పుడు వచ్చినా నాకు ఇలాంటి సెటప్ లేకపోతే నేను రెడీ అవ్వలేను. నేను సెల్ఫ్ మేకప్ వేసుకుంటాను. ఐ థింక్ ఇంకా అది చెప్పాలి కదండి. ఇవన్నీ ఏం చెప్పకుండా మీరు షోకి సైన్ చేపించేసుకొని, ఐ థింక్ మరి మీరు ఓకే అంటే నేను డ్రాప్ అయిపోతాను ఇప్పుడే. మరి ఈ జ్యూస్ తాగి సాధువుగా ఇంకేమైనా అనుభవాలు ఉంటే మొత్తం చెప్పేసేయండి. ఐ డోంట్ వాంట్ టు కాజ్ ట్రబుల్. ఒకసారి మాట్లాడండి ముఖేష్ గారితో. చెప్పను బ్రదర్. అసలు నా ప్రాబ్లం ఏంటంటే, మీరు ప్రోమోకి ఒక రోజు కావాలని ముందే అడగాలి, డాన్స్ రిహర్సల్ కి కావాలి అని అడగాలి, ఒక టైం కి మీరు వాల్యూ ఇవ్వాలి. రాజీ ఎవరు? 24 గంటల్లో నేను వాడిని పట్టుకుంటాను.
ఓం నమ శివాయ. బట్ నౌ ఐఎమ్ నాట్ ఓకే ఫర్ దిస్. ఇప్పుడు ఎలాగా ఇప్పుడు రీతు చూడండి, ఐ మీన్ రెడీ అవ్వాలంటే వేడి అసలు ఆరుగురికి. ఆ ఏసీ మీరు రండి, ఆ ఏసీ ఏమైనా వస్తుందా చూడండి. ఇప్పుడు తర్వాత మా స్టైలిస్ట్ డిజైనర్ వచ్చాక మీకే లేట్ అవుతుంది మీరు ఇలా చేస్తే. మళ్ళీ 10 మంది ఉన్నారు, 20 మందిని మీరు హ్యాండిల్ చేయాలంటే ప్లీజ్ టేక్ దిస్ పాయింట్ అండ్ లెట్ మీ నో. నాకు మళ్ళీ మీకు యా థ్యాంక్ యూ. అనుష్ నువ్వు బయట కూర్చోలే. గైస్ ఐఎమ్ ఫీలింగ్ సో బ్యాడ్. చూడండి మా అసిస్టెంట్ కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. జనరలీ ఒక ఆర్టిస్ట్ కి దే షుడ్ గివ్ ప్రాపర్ రూమ్ ఆర్ అట్లీస్ట్ ఇవ్వట్లేదని ముందే చెప్తే మేము అట్లీస్ట్ మాకు కంఫర్టబుల్. నో ఆబ్వియస్లీ ఐ బ్లెస్ ద ప్రొడక్షన్ హౌస్, బట్ నా వల్ల ప్రాబ్లం రాకూడదు అండ్ నాకంటూ కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. మనిషిని తల్లి అర్థం కాలేదు. వద్దు, బాధల్లో ఉన్నాను. ఏ అనుష్ నువ్వు ఉండాలి, ఒక చైర్ తెచ్చుకొని కూర్చో. దాంట్లో ఐ షాడో ప్యాలెట్ పక్క జిప్లో ఉందనుకుంటా. ఇంకా థ్యాంక్ గాడ్ నా మేకప్ నేనే వేసుకుంటాను. ఇంకా ఇక్కడ ఒక మేకప్ మ్యాన్ ఉంటే నాకు ఆక్సిజన్ వెంటిలేటర్ పెట్టాలి ఇక్కడ. లేకపోతే ఇంతమంది జనాలు ఇంత చిన్న రూమ్ లో, ఓ గాడ్. కాదండి, కొంతమంది ఆరా పెద్దగా ఉంటది. నేను మా ఇంట్లో డబుల్ బెడ్రూమ్ ఒక్కదాన్నే ఉంటాను. రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకున్నాడు, చిల్లర లేదని వెనకాల రాసిచ్చాను. కానీ అలాంటి ఆమెను ఇప్పుడు తీసుకొచ్చి దానికి కుక్కి మళ్ళీ బెస్ట్ పర్ఫార్మెన్స్ రావాలంటే ఆర్టిస్ట్ కి స్పేస్ ఇవ్వాలి రూమ్ లో, స్టేజ్ లో. నేను పొద్దున్నే మా ఇంటి నుంచి డెడికేటెడ్ గా తీస్తున్నా. మా కెమెరామెన్ రాకపోయినా నేను నా ఐఫోన్ లో స్టార్ట్ చేసేసా. నేను ఈ రోజు బ్లాగ్ చేయట్లేదు, నెక్స్ట్ నువ్వు చేయకు. ఎందుకు సేమ్ రూమ్ ఇస్తారా? ఇవ్వరు. ఇస్తే ఇంకా అలానే చేద్దాం, బట్ నేను ఒప్పుకోను. నేను అసలు అందుకే చెప్పేసా ఇప్పుడే ఆగిపోతాను షో. కావాలంటే నా వల్ల మీరు డబ్బులు సేవ్ చేసుకోండి, కానీ నాకు ఒప్పుకున్నాక మిడిల్ గ్రౌండ్ లో ఉండాలి అసలు. నేను అందుకే ఇమ్మీడియట్లీ రాజేశ్వరి కవరింగ్. గైస్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎ స్మోకీ లుక్. లుక్ అంతా అయిపోయాక చెప్పండి. స్మోకీ ఏకాదశి 3 నమస్కారాలు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. 108 times అనాలంట. అనురా ఎలాగో చాలా టైం ఉండిద్ది ఈరోజు. ఓం నమో వాసుదేవాయ నమః. భగవతే అని కూడా అనాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. యా సర్లే మహేష్, ఇంకా నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసాయి. Hey guys, I'm ready. Guys, నాకు దేవుడు ఇంకా ఈ కాస్ట్యూమే ఇచ్చాడు. నాకు చాలా ట్రై చేసాం, కుట్టినవాడు ఫోన్ కూడా ఎత్తట్లేదు. మీట్ మై స్టైలిష్ మేఘ్నా. లాస్ట్ మినిట్ ఏదో ఒకటి మేనేజ్ చేస్తే ఇంకా మాకు ఆ డ్రెస్ వచ్చింది. ఈ డ్రెస్ తో ఇంకా మా టీవీకి ఈ డ్రెస్ షూట్ ప్లాన్ చేశాడు. మనం ఎంత అనుకున్నా దేవుడు ఆజ్ఞ ఒకటి ఉంటది. గ్రాండ్ ఎపిసోడ్, లాంచ్ ఎపిసోడ్. యా గైస్, సమ్ బ్లష్. బ్యాండు గొట్టు వాడా కట్టు లేసుకెట్టట్టు. గైస్ మా బ్యూటిఫుల్ టీమ్ ఇక్కడ లంచ్ చేస్తున్నారు. అనుష్ ఫుడ్ ఎలా ఉంది? పర్లేదు. నైస్. ఓకే, సో హే గాయ్స్, ఇంట్రో తీసుకుంటున్నారు. సో నేను మా రీతు ఇలా చెట్టు కింద కూర్చొని రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నాం. వీఆర్ హ్యావింగ్ ఎ రియలీ గుడ్ టైమ్. వీఆర్ గోయింగ్ టు మేక్ మెమరీస్. దానికి వీఆర్ సో హ్యాపీ. ఎందుకంటే మేమిద్దరం కలిసి ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాం కాబట్టి. నా ఆరోగెన్స్ అండ్ ఆల్సో కొన్ని రూల్స్ నేర్చుకోవాల్సినవి ఇప్పుడు దాకా నా దగ్గర ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. సో గైస్, నన్ను కానీ నా టైంని కానీ గ్రాంటెడ్గా తీసుకోవడం ఐ కాంట్ టేక్ ఇట్ అనమాట. అది మీరు ఏమైనా చూసుండి మీరు తప్పుగా అర్థం చేసుకుంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ స్టాండర్డ్ దట్ వీ మెయింటైన్. ఐ మెయింటైన్. సో ఈరోజు షూట్ మరి ఎంతసేపు అవ్వబోతుందో తెలీదు. నైట్ 12 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు. బట్ hope we finish it nicely and have amazing episodes. And మేము పడే ఈ హార్డ్ వర్క్ ఎవ్రీ ఇంచ్ మీరు ఎంజాయ్ చేసి పొట్ట పగిలి నవ్వాలని కోరుకుంటున్నాం. ఈ కిరాక్ బాయ్స్ వర్సెస్ కిరాక్ గర్ల్స్. ఐ హోప్ కిరాక్ కాదు, అక్కడ చూడలేదా నువ్వు? కిరాక్ బాయ్స్ వర్సెస్ కిలాడి గర్ల్స్. మీరు ఎక్కడున్నా చూసి, ఏ సిచ్యువేషన్లో ఉన్నా చూసి మీరు సూపర్ ఫన్ పొందాలని
దేవుడు ఆ శివుడు ఈరోజు సోమవారం ఏకాదశి మీ అందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ బ్లెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను గాయ్స్. సో ఈరోజు ఇంట్రో ఎపిసోడ్ కాబట్టి అందరి డాన్సులు పర్ఫార్మెన్సెస్ తీసుకుంటున్నారు. నా పర్ఫార్మెన్స్ కూడా త్వరగానే అయిపోయింది శివుడి దయ వల్ల. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద షో అండ్ ఆల్సో ఐఎమ్ ఎక్సైటెడ్ బికాజ్ చాలా రోజుల తర్వాత నేను, శ్రీముఖి ప్లస్ నా కరెంట్ బెస్ట్ ఫ్రెండ్ రీతు మేమందరం ఒక షోలోనే ఉన్నాము. సో ఐఎమ్ ఎక్సైటెడ్. బట్ మళ్ళీ ఇంకొన్ని పరిస్థితుల వల్ల కొంచెం అలా యూనో క్లోజ్ అవ్వడం కూడా చాలా బాగుంది. టైం ఎంత అయింది? టైం 9 అయిందండి. పొద్దున ఫస్ట్ ఇంట్రో తీసుకున్నాం, ఇంకా మా ఎంట్రీస్ ఇప్పుడు అవుతున్నాయి అన్నమాట. సో టీవీ ఈజ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండి. మనం కొద్దిసేపు చూసి అనుకుంటాం కానీ టీవీ నుంచి ఎంటర్టైన్ చేసే వాళ్ళందరికీ నా సలాం.